వారి నోటి విందాం రెండు మాటలు లాసిక్ ఆపరేషన్ పైన. ఇందుగలడు అందులేడ సందేహమే లేదు, ఎందెంది వెతికినా అందు గజ్జల కనబడు అని అంటా నేను. సో గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు 2 నిమిషాలు ఉంటుందని సార్ తెలియజేశారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన సిరిపురిలో ఏర్పాటు చేయడము చాలా హర్షణీయం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంధానకర్తగా ఉంటున్న ఒంటేరు శ్రీనివాసరెడ్డి గారికి, ఇతర పట్టణ ప్రముఖులందరికీ నమస్కారం. వారు ముందుగా ప్రొద్దుటూరు పట్టణంలో స్పిన్ అమారిస్ లాసిక్ పరీక్షల కోసం ఒక అధునాతనమైన టెక్నాలజీతో స్పిన్ అమారిస్ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి వాటిని ప్రారంభిస్తున్న సందర్భంగా డాక్టర్ స్వరూప్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే నా సొంత ఊరు పట్టణంలో ప్రముఖులంతా అందరినీ వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటుంటే బాగుండేది. కానీ ముందుగా ఈ కుంభమేళా కార్యక్రమం ఉండడం, నేను నిన్ననే కుంభమేళాకి వెళ్ళే పవిత్ర స్నానం ఆచరించి ఇవాళ ప్రయాగరాజ్ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్గా ఇప్పుడే విజయవాడ చేరుకున్నాను. మీ అందరికీ తెలుసు రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి. దాని కారణంగా వ్యక్తిగతంగా కాకుండా ఈ రకంగా వర్చువల్గా ఇవాళ ఈ స్పిన్ అమారిస్ మిషన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఆ సొంతంగా స్వరూప్ రెడ్డి గారికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దాదాపు 28 సంవత్సరాలుగా కంటి వైద్యులు, అష్టమాంగులుగా, కంటి వైద్యులుగా పనిచేస్తూ పొద్దుటూరు పట్టణమే కాదు జిల్లా రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఒక సుపరిచితమైన పేరు స్వరూప్ రెడ్డి గారు. సహజంగా ఏమైనా ఇటువంటి అధునాతన ఎక్విప్మెంట్ని పెద్ద పెద్ద పట్టణాల్లో తీసుకొస్తుంటారు, ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే స్వరూప్ రెడ్డి గారు ఇంత ఖర్చుతో కూడుకున్న ఎక్విప్మెంట్ని ప్రొద్దుటూరు పట్టణంలో పెట్టి సేవలు అందించాలనుకుంటున్నారంటే ప్రజల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి, వారి సేవాన్ని నిమిత్తి మనకు అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఈ స్పిన్ అమారిస్ లాసిక్ పరీక్షలు అయితే పెద్ద పెద్ద నగరాలు, నాకు తెలిసినంత వరకు బెంగళూరు, మద్రడియో లేదా హైదరాబాదు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అటువంటి అధునాతన పరికరాన్ని ప్రొద్దుటూరులో పెట్టడం అనేది చిన్న విషయం కాదు. వారు మామూలుగా ఇంత పెద్ద అందరూ వ్యాపార దృక్కోణంతో చూస్తుంటారు, కానీ వారసత్వంగా స్వరూప్ రెడ్డి గారికి వచ్చింది ప్రజలకు సేవ చేయాలనే భావన అనేది. వారు ఈ ఇంత ఖర్చుతో కూడుకున్న దీని అయినప్పటికీ దీనికి కాస్త మానవతావాదాన్ని అద్ది సేవాభావంతో సేవలు అందిస్తారు. దీంట్లో పెద్ద ప్రొద్దుటూరు లాంటి పట్టణంలో మనకు తెలుసు, అంతా ఈ ఆసుపత్రికి వెళ్ళే వాళ్ళు చాలా వరకు పెద్ద మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఉంటున్నారు. అటువంటి వారికి సేవలు అందించడం నిజంగా అభినందనీయం. ఇది కాకుండా ఈ టెక్నాలజీ, ఎందుకంటే ఇది కేవలం టెక్నాలజీని అనుసంధానంగా చేసుకుంటూ గత 25 సంవత్సరాలుగా విశేషమైన సేవలు స్వరూప్ రెడ్డి గారు అందిస్తూ వస్తున్నారు. ఇవాళ ఈ ఎక్విప్మెంట్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడా ఈ ఎక్విప్మెంట్ పనిచేస్తుంది కాబట్టి మరింత ప్రెసిషన్తో సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అనేకగా ఉంటుంది, పోతా ఉంటే ఆ గ్రామాలు ఏ గ్రామాల నుంచి పోతున్నాయో చూస్తే చాలా గ్రామాల పేర్లు ఉన్నాయి. వాటిలో గ్రామం ప్రొద్దుటూరు అనే గ్రామం కూడా ఉంది. అంటే అది నాకు దృష్టిని ఆకర్షించింది. ప్రొద్దుటూరు అనేసరికి ఎందుకు నాకు కాస్త, నేను ఇంకా ఢిల్లీలో కూర్చొని ఎయిర్పోర్ట్ కూర్చొని జరుగుతున్నాను, ఆ ప్రొద్దుటూరు అనేసరికి కాస్త ఎందుకు ఆ భావన అలా అనిపించింది ఒకసారిగా. మన ప్రొద్దుటూరు కాదు, ఇక్కడ కూడా ప్రొద్దుటూరు ఉంది అని మళ్ళీ తర్వాత అనుకున్నాను. ఏదైనా ఇవాళ నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యక్తిగతంగా రాలేకపోయినందుకు మన్నించాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి నమస్కారం, ధన్యవాదాలు. నమస్తే సార్, మీరు చేసే ప్రజాసేవకు ధన్యవాదములు. మాకు ఈ కార్యక్రమం అటెండ్ అయినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను వచ్చినప్పుడు ఉచితంగా పరీక్షలు నిర్వహించాను డాక్టర్ గారు. తప్పకుండా సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇంకా అందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. మా ఒంటి కాస్త దూరంగా కూర్చోబెట్టారు సార్, రండి సార్. అంటే రావడం
4 ముక్కలు సార్ డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే చాలా విపులంగా చెప్పారు, మాకంటే ఎక్కువగా మీరు సబ్జెక్టు చాలా విపులంగా చెప్పారు. ఇది సబ్జెక్ట్ మీద చాలా అవగాహన పెంచుకున్నట్టున్నారు మీరు. ప్రయత్నం చేయాలి కదా సార్, లేకుంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, డాక్టర్ది కాదు, మా ఒంటేలాగా యాక్టింగ్ కాదు. బాగుంది, సబ్జెక్ట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంచి కార్యక్రమం చేస్తున్నారు, మంచి అవగాహన కూడా మీరు బాగా వచ్చింది, చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. జాకీర్ సార్ చెప్తాను మీకు అది ఇంకా బాగా సార్. జాకీర్ సార్ పట్టుకోండి సార్. చూడండి సార్, సార్ చూడండి సార్, సార్ చూడండి సార్, సార్ రెడీ సార్. ప్రజాసేవా సమితి తరఫున చక్కటి సత్కారం డాక్టర్ గారికి. థ్యాంక్ యూ సార్. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఇది షిండ్ సివియస్ అని అంటే మనిషికి సైట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటికి మనకు అర్థమయ్యే సైట్ -2, -3, 160 డిగ్రీలు ఇలాంటి సైట్ మనం అర్థాలు వాడుకుంటూ ఉంటాం. ఇది లో ఆర్డర్ అబరేషన్స్ అంటారు, అంటే డిఫెక్ట్స్. అది మాత్రమే మనకు తెలుసు. కానీ హై ఆర్డర్ అబరేషన్స్ అనేవి ఉంటాయి. సైట్ ఉన్నోనికి ఉంటాయి, లేనోనికి కూడా ఉంటాయి. అవన్నీ ఈ మిషన్ మ్యాప్ చేస్తుంది. ఒక 1500,000 2000. సో ట్రీట్మెంట్ లేజర్ ఇచ్చేది ఈ మిషన్. సో ఈ డేటా బేస్ తీసుకొని ట్రీట్మెంట్ జరుగుతుంది. సో మనకు ఏలి ముద్ర ఎలా యూనిక్గా ఉంటుందో కంటిలో డిఫెక్ట్ కూడా ఉంటుంది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పూర్వ ప్రముఖులు, మిత్రులు, పెద్దలు, డాక్టర్లు, స్నేహితులు, మీడియా వారు అందరికీ నమస్కారము. అలాగే మా కోరిక మేరకు వర్చువల్ ఇనాగరేషన్ చేసిన మంత్రివర్యులు సత్యకుమార్ గారికి నమస్కారములు, ధన్యవాదములు. ఈరోజు మేము స్టార్ట్ చేసిన లాసిక్ మిషన్ 2010 నుంచి ఉన్నాయి. ఇది 3వ మిషను. ఏమంటే టెక్నాలజీ అప్డేట్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం వచ్చింది కాబట్టి అలాంటి మిషన్ స్విండ్ అమరీస్ అనేది మనం ఇన్స్టాలేషన్ ఇక్కడ చేశాము. దీనివల్ల తెలిసిన సైటు, తెలియని హై ఆర్డర్ అబరేషన్స్ అనే డిఫెక్ట్స్ మన ఫింగర్ ప్రింట్ మాదిరి ఉంటాయి కంట్లో, అవి కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలిగి సూపర్విజన్ ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నాము. ఏ హాస్పిటల్లో ఇంతకంటే పెద్ద మిషన్ ఏమి ఉండదు. ఇది లాస్ట్ మిషన్ ఈ రోజుకు లాసిక్ వరకు. అలాగే కెరటోకోనస్ అనే ఒక జబ్బు ఉంటుంది, చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. వాటికి కూడా ఈ మిషన్ వాడచ్చు, వైద్యం ఇవ్వచ్చు. అలాగే ఆపరేషన్ తర్వాత, ఐఓఐలో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొంతమందిలో మళ్ళీ సైట్ మిగులుతుంది కొన్ని కారణాల వల్ల, వాళ్ళు కూడా ఈ మిషన్ ద్వారా అద్దాలు లేకుండా చేసుకోవచ్చు. ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవ చేస్తూ హాస్పిటల్లో మేము సేవలు కొనసాగించాలని దేవుని కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.